పరిశుద్ధాత్మ కార్యములను గురించి. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యములు లేని మరి పరిశుద్ధ గ్రంథములోని ప్రారంభం నుంచి ముగింపు వరకు లేదు. పరిశుద్ధాత్మ కార్యములతో కూడిన విధానమే ఈ పరిశుద్ధ గ్రంథము ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్న విధానం. కాబట్టి ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాటతో ప్రారంభమైనటువంటి విధానముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మను మరి హెబ్రీ భాషలో రువాక్ అని అంటారు, అలాగే హీబ్రూ భాషలో న్యూమా అని అంటారు. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విధానమే. అయితే ఈ పరిశుద్ధాత్మతో కూడిన కార్యములను ఈ రోజున వాక్యమైన దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆసక్తితో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసంతో స్వీకరించగలరు. మీ సెల్ ఫోన్స్ ను సైలెన్స్ లో పెట్టుకోగలరు. చిన్నపిల్లలను మరి వారి ద్వారా డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోగలరు. అటు ఇటు తిరగకుండా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న క్రమంలో కాన్సన్ట్రేషన్ తోటి వినగలరని కోరుకుంటూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు అనే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో చాలా చక్కగా అక్కడ బయలుపరచబడిన విధానముగా మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల నుంచి కూడా మరి పరిశుద్ధాత్మతో కూడిన వాక్యములను వింటున్న క్రమములో ఈ 3వ రోజున కూడా పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉండేటువంటి క్రమములో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిదప అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అనేటువంటి క్రమములో సాక్షాత్తు ఇక్కడ మనకి వాక్యమైన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ కార్యములు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, పాత నిబంధనతో ప్రారంభమై క్రొత్త నిబంధనతో కూడిన విధానములో నీ వరకు ఇప్పుడు నువ్వేం చేయాలి అని అందించబడే క్రమముతో ముగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మరి పరిశుద్ధాత్మను గురించి చూడగలిగితే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనేటువంటిది. మరి అలాగే పరిశుద్ధాత్ముడు అక్కడ ఆత్మ అయి ఉన్నాడని మనకు తెలుస్తున్నది. హెబ్రీ 12వ అధ్యాయం 29వ వచనములో పరిశుద్ధాత్ముడు దహించు అగ్ని అయి ఉన్నాడనేది కూడా మనకు తెలుసు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యమై ఉన్నాడని కూడా మనకి ఇక్కడ బయలుపరచబడుతున్న క్రమం. అయితే మరి దేవుడు ఆత్మై ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అలాగే ఆయన వాక్యమై ఉన్నాడని కూడా బయలుపరచబడే క్రమములో ఏంటి పరిశుద్ధాత్మునితో కూడిన కార్యములు అనేటువంటివి మనం చూడగలిగితే, సృష్టి ఈ మానవునితో కూడిన విధానములో దేవుడు భూమి ఆకాశములను సృజింపజేసి 6 దినములలో కంప్లీట్ చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకునేటువంటి క్రమములో, అలాగే నరునిలో దేవుడు జీవాత్మను ఊదినటువంటి క్రమముతో కూడిన విధానము, ఈ సృష్టి అంతటిని కూడా సృష్టింప చేయుటలో పరిశుద్ధాత్మనితో కూడిన కార్యములు ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మతో కూడినటువంటి సహాయము, సన్నిధానము, పరిశుద్ధాత్మతో కూడినటువంటి నడిపింపు లేకుండా పాత నిబంధనలో ఏ కార్యము కూడా జరగలేదు. అది మనం గ్రహించాలి. నోవహు ఓడను నిర్మించుటలో ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? నోవహు ఓడను నిర్మించుటలో 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు నోవహుకు తోడుగా ఉన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఎందుకనంటే ప్రజలందరూ కూడా నోవహును వ్యతిరేకించారు, విమర్శించారు, హేళన చేశారు, అవమానపరిచారు. ఎన్నో రకాలుగా మరి నోవహును ఇబ్బందుల పాలు చేసిన 120 సంవత్సరాల ఓపికతో అతను ఓడను కట్టుటలో తనకు తోడుగా ఉన్నది ఎవరంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు.
ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి క్రమములో పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడై ఉన్నాడు. కాబట్టి అలాగున ఆ కార్యములు ప్రారంభమైన విధానములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి అలాగే మనం చూడగలిగితే మోషేను దేవుడు ఎన్నిక చేసుకొని ఆయనను నడిపించుటలో ఆయనకు తోడుగా ఉండి ప్రతి చోట సహాయము చేయుటలో తనకు కావలసినటువంటివి సమస్తమును సమకూర్చుటలో కూడా పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, అలాగే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలో అనుందా, లేక ఇన్ ద ఓన్లీ వన్ నేమ్ అనుందా? నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఎవరైతే అంగీకరిస్తున్నారో నమ్ముచున్నారో వారికి బాప్తిస్మము ఇవ్వండి అనేటువంటి క్రమములో మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తెలియచేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసినది ఏంటంటే సృష్టికర్త, సృష్టికి కారకుడు తండ్రి అయితే సృష్టికర్త క్రీస్తు, సృష్టికర్తగా ఉండేటువంటి క్రీస్తుకు సహాయకుడుగా ఉన్నది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించేటువంటి క్రమములో వాక్యమైన దేవుడు తెలియచేసేది ఏమిటంటే మరి ఇట్టి త్రియేక దేవునిగా ఉండేటువంటి క్రమములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో, అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు తన బిడ్డలకు తోడై ఉండి ఆయన ఎట్టి అద్భుతమైన కార్యములు చేయగలిగాడంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన బిడ్డలను ఆయన కాపుదలగా ఆయన తోడై ఉండి నడిపించగలిగాడు. ఎంత అద్భుతమైన కార్యములు చేయగలిగాడు అని అంటే వారి యొక్క జీవితంలో ఎన్ని సంవత్సరములండి ఇశ్రాయేలీయులు వారి యొక్క నడకలో వారి యొక్క చెప్పులు వారి యొక్క వస్త్రములనేవి ఏమైనా పాడైపోయినాయా, పాతగిల్లాయా? లేదు. వారి యొక్క పాదములతో కూడిన చెప్పులు అరిగిపోయాయా? లేదు. 40 సంవత్సరాల వారి యొక్క ప్రయాణములో పరిశుద్ధాత్ముడై ఉన్నటువంటి దేవుడు వారికి తోడై ఉండి కాపాడి వారిని నడిపించినటువంటి క్రమముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి పరిశుద్ధాత్మను గురించి మనం చూడగలిగే క్రమములో అపోస్తుల కార్యములు 1:8 ఉండేటువంటి విధానములు శక్తి చేత బలము చేత అనేటువంటిది వాక్యమైన దేవుడు ఇక్కడ బయలుపరుస్తుండేటువంటి క్రమము. అపోస్తుల కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణమైన తర్వాత 10 రోజులకు పెంతెకోస్తు పండుగ అనేటువంటిది వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పెంతెకోస్తు పండుగ దినమున అందరూ ఒకే చోట కూడిరి. ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ అనేటువంటి కార్యములు ఇక్కడ జరిగించబడేటువంటి విధానములో మనం చూడగలిగినప్పుడు ఏం జరిగింది అనేది చూడగలిగినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినంతగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ఒక క్లారిఫికేషన్, ఈ అన్య భాషలు అంటే ఏమై ఉంటాయి? ఏంటండి అన్య భాషలు అంటే? వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలవి? పరలోకపు భాషన? ఎస్. ఎలాగా, ఏ విధముగా? ఇది పరలోక భాష మాట్లాడారనా వాళ్ళు? అలాగ అనుకోవడమా? కాదండి. ఎందుకు అనంటే మరి యూదులకు ఉండే సాంప్రదాయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే పెంతెకోస్తు పండుగ జరుగుతున్నది. ఈ ప్రాంతము నుంచి వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో యూదయ, పార్థియులు, ఏలామీయులుగా ఉండే విధానము, కపదియ, పొంతి, మరి ఇలాగా అన్ని దేశాల్లోనికి విస్తరించినటువంటి యూదులు ఆ పెంతెకోస్తు పండుగ రోజున వారందరూ ఒక చోట గ్యాదర్ అవ్వాలి.
అలా గ్యాదర్ అయిన తర్వాత జరిగిన అద్భుతమైన కార్యం ఏమిటనంటే అన్య భాషలతో వారు మాట్లాడేది. ఇదే పెంతెకోస్తు పండుగ జరిగే స్థలం అనుకోండి. ఇక్కడ నుంచి ఒకరు అమెరికాకు, ఒకరు ఇంగ్లాండ్, ఇంకొకరు అరేబియా దేశం ఇలా వెళ్ళారు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారు మరి ఇంగ్లీష్ వచ్చు, వారికి తెలుగు రాదు, అక్కడ అలవాటు అయిపోయారు. అలాగే ఇంగ్లీష్ వచ్చిన వారు, అలాగే మరి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన వారికి అరబ్ భాష వచ్చు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన వారికి మరి తమిళం వచ్చు, ఇలాగ ఉన్నటువంటి వారికి తెలుగు రాదు. అలాంటి స్థితిలో వారంతా ఒక చోట కూడిన తర్వాత తెలుగు రాని వారు తెలుగులో అన్య భాషలతో మాట్లాడారు, ఇంగ్లీషు రాని వారు ఇంగ్లీషులో అన్య భాషలతో మాట్లాడటము అక్కడ కొనసాగినట్లుగా. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణమైన తర్వాత 10వ రోజున జరిగినటువంటి సంఘటనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడైన దేవుడు పాత నిబంధనలో తన బిడ్డలకు కావలసినటువంటి అద్భుతమైన కార్యములను వారి జీవితాలలో ఆయన నెరవేర్చాడు అనేటువంటిది మనకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుండేటువంటి క్రమం. ఏ విధముగా వారి జీవితానికి కావలసిన సమస్తమైనవి ఆయన సమకూరుస్తూ వారి జీవితాలను వాక్యము ద్వారా నడిపించాడు. మోషే ఆ 2 పలకలను పట్టుకొని దిగి వచ్చేటప్పుడు ఎలా ఉందండి? ఆయన మొహము వెలిగింపబడుతున్నది. ఆ ముఖం అనేది ప్రకాశిస్తున్న విధానం. ఎందుకని? దేవుని వద్ద నుంచి దిగి వచ్చేటప్పుడు దేవుని వేలు చేత వ్రాయబడిన ఆ 2 పలకలతో కూడిన విధానముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ఉండేటువంటి మనతోటి అట్టి పరిశుద్ధాత్మ వెలుగును, అట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి అంటే ఏం చేయాలి? నాజీరు సంసోనును మనం చూడగలిగితే నాజీరు అనేటువంటి వ్రతము లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆ ఆత్మీయత, విశ్వాసము తన జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూడగలిగినప్పుడు న్యాయపతుల గ్రంథం 14:6లో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో మేక పిల్లను చీల్చినట్టుగా కొదమ సింహమును చాలా సులభముగా సంసోను చీల్చివేసేశారు. ఎందుకని? యెహోవా ఆత్మ అతని మీదకి రాగా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి విధానము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఉండేటువంటి దేవుడు ఈనాడు క్రొత్త నిబంధనలో క్రీస్తు ఆరోహణమైన తర్వాత ప్రజల మధ్యలో సంచరించాడు. కానీ పాత నిబంధనలో కూడా అట్టి కార్యములు ఆయన చేస్తూనే ఉన్నాడు. అందుకు ఉదాహరణ సంసోను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ యొక్క కొదమ సింహమును చాలా సింపుల్ గా గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని చంపగలిగాడు. అత్యంత బరువైనటువంటి ఆ యొక్క గేట్స్ ని కూడా చక్కగా ఎత్తుకొని కొండ మీద దాకా వెళ్ళగలిగాడు. ఇట్టి శక్తిని కలిగి ఉన్నటువంటి సంసోను తన తప్పును ఒప్పుకొని దేవుని వద్ద మొరపెట్టిన తర్వాత మరలా శక్తిని పొందుకునేటువంటి సంసోను 3000 మందిని తిరిగి హతము చేయగలిగాడు కదా. ఈ రోజున అట్టి పరిశుద్ధాత్మ శక్తి మన జీవితాలలో మనం పొందుకున్నటకు ఏం చేయాలి? మరి సంసోను వలె మన జీవితాలలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ జీవితమును కలిగి ఉండాలంటే ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యమును మార్గమునై ఉన్నానని ఆయన తెలియచేసినటువంటి క్రమములో ఆ ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అట్టి స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను ఆయన చేయగలుగుతాడు. ఈ రోజున నీ విశ్వాస్యత ఎలాగున్నది? నీ నమ్మకం ఎలాగున్నది? నీ బ్రతుకు ఎలాగున్నది? పరిశుద్ధాత్మకు చోటు లేని స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయా? పరిశుద్ధాత్మకు చోటు లేని స్థితి అనంటే ఎలాగునా? ఒక వ్యక్తి తన ఇంటికి ఉండే మేకును కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, సార్ మీ ఇంటికి ఉండేటువంటి ఈ ఒక్క మేకును నాకు అమ్మండి అని. ఈ ఒక్క మేకు నువ్వేం చేసుకుంటావు అని అంటే, ఈ ఒక్క మేకు నాకు చాలు సార్, దాని ఎంత ధర నాకు చెప్తే నేను అమౌంట్ ఇచ్చేస్తా.
ఈ మేక ఏం చేసుకుంటాడని యజమాని నా ఇల్లు కాదు కదా అడుగుతుందని ఆ మేకే కదా అని ఇచ్చాడు. ఆ మేకకు ఎంత ధర, దానికంటే రెట్టింపు పెట్టి అతనికి ఆ మేకను అమ్మేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసండి, చచ్చిపోయిన కుక్కను తీసుకొచ్చి దాని దేహాన్ని ఆ మేకకు తగిలించాడు. తీయబోతే నువ్వు తీయడానికి లేదు, ఎందుకనంటే ఈ మేకు నేను కొన్నా, నీకు అవకాశం లేదు, దాన్ని తీయడానికి లేదు. ఈ ఇల్లు నీదేమో, కానీ ఆ మేకు నేను రెట్టింపు ధర పెట్టి కొనుక్కున్నాను కాబట్టి ఆ మేకు నువ్వు తీయడానికి లేదు. ఒక రోజు అయింది, రెండో రోజు అయింది, కుళ్ళిపోయి ఆ వాసనతో వ్యాధులన్నీ కూడా కుటుంబస్తులకు స్ప్రెడ్ అయ్యేసరికి వారు ఏం చేశారు, ఆ ఇల్లు వదిలి ఆ ప్రాంతమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజున పరిశుద్ధాత్మ నీలో లేకపోతే ఆత్మ ఆరిపోతుంది. ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ఎప్పుడైతే ఈ చిన్నదే కదా, నా షర్ట్ మీద ఒక చిన్న రంధ్రమే పడ్డది కదా, ఈ ఒక్క బలహీనతే కదా, ఆ బలహీనత షర్ట్ మొత్తము కూడా చినిగిపోయి పనికి రాకుండా చేయగలదు. ఈ రోజున పరిశుద్ధాత్మకు నీ జీవితములో నీ బ్రతుకులో చోటు ఇయ్యకుండా ఉంటే పరిశుద్ధాత్మ అనేది లేకుండా పోతుంది, దురాత్మ ప్రవేశిస్తుంది. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతుండేటువంటి ఆ దురాత్మ నిన్ను పట్టి పీడిస్తూ దేవునికి దూరము చేయగలుగుతూ ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో దేవుని కొరకై సాక్షిగా కొనసాగాలి. ఎలీషా గారు కూడా అడిగారు, అయ్యా నీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి, 2 పాళ్ళు నాకు దయచేయి. మనము దేవుని వద్ద కోరుకోవాల్సినది, ప్రభువా నా మాటలో, నా ప్రవర్తనలో, నా ఆలోచనలో, నా క్రియలలో, తలంపులలో నీకు మాదిరికరముగా జీవించే ఆత్మీయత నాకు దయచేయి దేవా. నా మాటలో, ప్రవర్తనలో, అన్నింటిలో కూడా నీ ఆత్మీయతను లోకములో కనపరచగలిగే ఆత్మీయత నాకు దయచేయి తండ్రి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడైతే మనం దుఃఖపరిచేటువంటి బలహీనతలకు మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ పక్కకు వెళ్ళిపోతే దురాత్మ నీలోనికి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నీ జీవితంలో సింపుల్ ఇదే ఉంది, ఇది సెల్ ఫోనే. దీన్ని వాడుకోవలసినటువంటి క్రమములు వాడుకోకపోతే ఏమవుతుందండి, దురాత్మ దీనిలోనికి ప్రవేశిస్తుంది. నీవు 12 అనేది తెలియదు, నైట్ 1 గంట తెలియదు, రాత్రంతా తెలియదు, పగలు తెలియదు, ఎర్లీ మార్నింగ్ తెలియదు. 24 hours లో నీవు సమయం అంతా దీని కొరకు కేటాయిస్తావు. వాక్యం పక్కకు వెళుతుంది, ఆత్మీయత పక్కకు వెళ్ళిపోతుంది, దేవుని భయభక్తులు పక్కకు వెళ్ళిపోతాయి, దేవునితో కూడిన సహవాసముల నుంచి దూరం అయిపోతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జీవితం నుంచి మన బ్రతుకులు అనేవి పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసేటువంటి మాట ఏమిటి అనంటే, నీకు సంబంధించినంత వరకు పరిశుద్ధాత్మతో కూడిన సహవాసమును మనం కోరుకోవాలి. బెసలేలుకే సంబంధించినంత వరకు చూడగలిగినప్పుడు నిర్గమకాండ 31వ అధ్యాయం 33వ వచనములో, విచిత్రమైన పనులతో కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పనులు చేయించుటకు, పొదుగుటకై రత్నములను ఆ సానబెట్టుటకు, కలుసుకొని చెక్కుటకు, ఆ యొక్క కర్రను చెక్కుటకు కూడా అట్టి సామర్థ్యం అనేది ఈ బెసలేలు కలిగి ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నటువంటి విధానము. ఇంత టాలెంట్స్ అనేవి బెసలేలు కలిగి ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? రమణయ్య గారు చక్కగా పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించగలుగుతారు. సుశీల గారు దేవుని నామాన్ని స్తుతించగలుగుతున్నారు. రమేష్ గారు ప్రార్థనా శక్తితో కూడిన విధానములు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. సేవకులు యాకోబు గారు దేవుడిచ్చినటువంటి ఆ పరిచర్య భారముతో బలమైన సువార్త వాక్య ప్రకటన వారు చేయగలుగుతున్నారు. ఇక్కడున్న నీకు దేవుడు ఏ తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతును నీవెందుకని సరి అయిన విధానములో వినియోగించుకోలేకపోతున్నావు? ఓన్లీ వన్ రీజన్, ల్యాక్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మతో కూడిన సహాయమును, నడిపింపును నీలో లేనప్పుడు నీవు దేవుని కొరకై వాడబడవు. దేవుని కొరకై సాక్షిగా ఈ లోకములో మనం జీవించలేము. అంతెందుకండి, పాత నిబంధనలో మనం చూడగలిగితే యాకోబు ఆదికాండం 30వ అధ్యాయములో మనం చూడగలిగితే, యాకోబుకు తన మామ
లాబాను ఎలాంటి గొర్రెలు మేకలు ఇచ్చాడండి? ఇటువైపు చూడండి. యాకోబుకు తన మామ అయినటువంటి లాబాను ఎలాంటి గొర్రెల మేకలు ఇచ్చాడు? సారలు కలిగినటువంటి గొర్రెలు మేకలను తనకిచ్చాడు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ 100 లాబాను దగ్గర ఉన్నాయి. ఆ 100లో ఒక 4-3 అంటే చాలా తక్కువ సారలు కలిగి ఉన్నటువంటి గొర్రెలు మేకలు ఉన్నాయి. మిగిలినవన్నీ సారలు లేని గొర్రెలు మేకలే లాబాను మందలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడు లాబాను? యాకోబుకు, ఇదిగో నువ్వు అడుగుతున్నావు కదా, ఈ సారలు కలిగి ఉన్నవన్నీ నీవే, సారలు లేనివన్నీ నావి. వీటన్నిటిని నువ్వు మేపుకోవాలి, వీటన్నిటిని నువ్వు పోషింపజేయాలి, వీటన్నిటిని చేసుకోవాలి. ఈ సారలు కలిగి ఉన్నవే నీకు అవుతాయి, పుడితే సారలు లేనివన్నీ నావి. అంటే దాదాపుగా 95% అన్ని అవే ఉన్నాయి. ఇప్పుడు యాకోబు ఏం చేయాలి? దేవునిపై ఆధారపడాలి, పరిశుద్ధాత్మ మీద. ఎంత అద్భుతమైన కార్యము అని అంటే, యాకోబు అక్కడ తనకు ఆ జ్ఞానం ఎలాగనంటే పరిశుద్ధాత్మతో కూడిన కార్యం ఏమిటనంటే, దేవుడిచ్చిన తెలివి కొలది చినారు జంగిస్సాలు అనే చెట్ల యొక్క బెరడును యాకోబు తీశాడు. ఆ చినారు జంగిస్సాలు చెట్ల బెరడును ప్రెగ్నెంట్ గా ఉండేటువంటి మేకలు, గొర్రెలు ఆ నీటి తొట్లలో వచ్చి నీళ్లు తాగేటప్పుడు ఆ నీటి తొట్ల లోపల ఆ చారలు కలిగి ఉండే చినారు జంగిస్సాలు చెట్ల బెరడును నీటి లోపల పరిచాడు. ఈ జ్ఞానం ఎక్కడది? పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి జ్ఞానం. ఈ తెలివి ఎక్కడది? పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి తెలివి. కాబట్టి ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి? ప్రెగ్నెంట్ గా ఉండేటువంటి మేకలు, గొర్రెలు అక్కడికి వచ్చాయి. ఆ నీటి తొట్లలో అవి నీళ్లు తాగుతూ ఆ బెరడుతో కూడినటువంటి చినారు జంగిస్సాలు ఆ చెట్ల బెరడును చూస్తూ ఉన్నాయి. కార్యములు ఆశ్చర్యములని చెప్పడానికి వాటి తర్వాత అవి డెలివరీ అయినప్పుడు పుట్టేవన్నీ సారలు కలిగి ఉండే గొర్రెలు, మేకలు పుట్టడం మొదలు పెట్టాయి. ఈ రోజున క్రీస్తు దేవుని సన్నిధానమునకు వచ్చినటువంటి నీతో పరిశుద్ధాత్ముడు తెలియచేసే మాట ఏంటో తెలుసా? నీవు దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉంటే, దేవుని కొరకై సాక్షిగా బ్రతుకుతూ ఉంటే, నీ కుటుంబము, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులనే వారు సారలు లేని విధానములో అపవాది చేత పట్టబడి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి నీవు సారలు కలిగి ఉండేటువంటి విధానంలో వారిని రూపవిక్రియ చేయాలి. సీతాకోక చిలుక ముందు గొంగళి పురుగు అవుతుంది, పనికి రానిది, దాన్ని చూస్తే అసహ్యము. అట్టి గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుటలో ఆ రూపవిక్రియ ఎంత అద్భుతమైన కార్యమో, ఇక్కడ సారలు కలిగిన దేవుని ఆత్మతో సత్యముతో నింపబడి ఉండేటువంటి భయభక్తులు కలిగిన బిడ్డలారా, నీ యందు కలిగి ఉండే ఈ విశ్వాస్యత, ఈ నమ్మకం, ఈ భక్తిని నీకు తెలిసిన వారికి, అందుకే క్రీస్తు అన్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సారలు లేని వారందరినీ కూడా సారలు కలిగి, అంటే క్రీస్తు ఎరుగని బిడ్డలను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి విధానములో దేవుని సన్నిధానమునకు నడిపించుట, అది మన కర్తవ్యముగా పరిశుద్ధాత్ముడు ఈ రాత్రికాల సమయమును మనకు తెలియజేస్తూ ఉన్నా. మనం చూడగలిగితే ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు ఎలాగుంటారు అని అంటే, అపోస్తలుల కార్యములు 6:15 చూస్తే అక్కడ స్టెఫనును మనం చూడగలిగినప్పుడు అపోస్తలుల కార్యములు 6:15 దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఎందుకని? స్టెఫను ముఖం ఎలాగుందండి? దేవదూతల ముఖము వలె కనిపిస్తుంది. ఎందుకని? స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ఆ ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను మరి అపోస్తలుల కార్యములు 6:8 స్టెఫను చేయుచుండెను. ఎంతగా అనంటే, అక్కడ ఉండేటువంటి లిబెర్టియా అనబడిన సమాజంలో కావచ్చు, కిలికియా కావచ్చు, కురేనియులు కావచ్చు, అలెగ్జాంద్రియా సమాజముల మధ్యలో తర్కిస్తూ ఉండగా పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫను ముందు వారు నిలబడలేకపోయారు. ఇప్పుడు స్టెఫను మీద వారు, ఇదిగో యూదులకు వ్యతిరేకముగా ఉన్నాడు,
ఇతని రాళ్లతో కొట్టి చంపండి అనేటువంటి క్రమములో పిలుపునివ్వగా స్టెఫనును పట్టుకుంటే వారికి అక్కడ స్టెఫన్ ఎలా కనిపెడుతున్నాడు అని అంటే దేవదూతల ముఖము వలె. ఎందుకని? కారణం ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపబడిన ముఖము, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన ముఖం. అంటే ఇప్పుడు అక్కడ రాళ్లతో కొట్టేటువంటి క్రమములో వారు స్టెఫను యొక్క శరీరమును, కళ్ళను, తలను, ఒంటి మీద ఎక్కడంటే అక్కడ రాళ్లతో కొట్టి చంపే సమయములో స్టెఫనులో ఉన్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అందుకే స్టెఫను ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ తన ప్రాణమును విడిచిపెట్టాడండి. ఈ రోజున నీతో పరిశుద్ధాత్ముడు తెలియచేసేటువంటి మాట, ఇట్టి గొప్ప సూచక క్రియలు, కార్యములు స్టెఫను తాను బ్రతికినంత కాలము అట్టి విశ్వాస్యతను కలిగి ఉండి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై గొప్ప సూచక క్రియలు చేశాడు. దేవుని కొరకై మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి క్రమముగా మనం చూడగలుగుతున్నాం. నీతో ఈ రోజున ఈ రాత్రికాల సమయమున పరిశుద్ధాత్ముడు తెలియజేసే మాట, దేవుని కొరకై ఒక్క గాయమైన అయిందా? దేవుని కొరకై ఒక్కసారన్నా ఒక నూతన ఆత్మను తీసుకొని చుటకై ప్రయాసపడ్డావా? 2008లో 8-9 టైంలో నేను కామారెడ్డి ప్రాంతానికి సువార్తకు వెళితే అక్కడ మరి వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు క్రైస్తవేతరులు వచ్చారు. సడన్ గా దాడి చేసి తలకాయ మీద కొట్టేశారు. ఇక్కడ 6 కుట్లు పడ్డాయండి. నాకు 6 కుట్లు పడ్డాయి. సడన్ గా దాడి చేసి వారు కొట్టగానే రక్తం కారిపోతా ఉంది. వాక్యం చెప్తూ ఉన్నాను, ఇంకా చంపడానికి మీదకొచ్చారు. సమయంలో మరి అక్కడి నుంచి నన్ను పక్కకు తప్పించారు. అయినా వాళ్ళు వదిలిపెట్టకుండా 43 ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు ఇచ్చి వాళ్ళు అన్నది ఏంటో తెలుసా? ఈ ప్రశ్నలకు కానీ నువ్వు సమాధానము ఇవ్వకపోతే నువ్వెక్కడున్నా, పిల్లలు నువ్వెక్కడున్నా కానీ నీ దగ్గరకు వచ్చి నీ సేవను ఆపుతామని. ఏది రక్తం కారుతుంది, తల మీద క్లాత్ పెట్టి ఆపుతున్నారు. ఆ సమయంలో వారు నాకు స్ట్రిక్ట్ గా చెప్పిన మాట, ఇవి గాని నీవు ఆన్సర్లు ఇవ్వకపోతే నువ్వెక్కడికి వెళ్ళిన అక్కడ వచ్చి నీ సేవను పరిచయం అడ్డుకుంటామన్నారు. చాలా బాధ అనిపించింది. ఆ 43 ప్రశ్నలు కూడా ఎంతో క్లిష్టమైన విధానం. ఇప్పటిలాగా అప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేవు, టెక్నాలజీ లేదు కదండి. సో కాబట్టి మరి ఇంటికి వచ్చాను. 3 days నేను అన్నం తినలేకపోయాను. ఎందుకనంటే వారు కొట్టిన విధానము కంటే కూడా వారు ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్లు నాకు రావాలి. దేవుని బిడ్డలారా, మీరు వింటున్నారని చెప్పడం కాదు, పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడనే విశ్వాసంతో చెప్పగలిగే మాట ఏంటో తెలుసండి. 3వ రోజు రాత్రి తెలియని దేవుడిచ్చిన దర్శనం, కళ్ళు మూసుకొని ఉన్నాను, అలాగే లేచాను, దేవుడిస్తున్నాడు ఆన్సర్లు, వాటిని రాసేసాను. అలాగ రిలీజ్ అయిన బుక్కే క్రైస్తవేతర సోదరుల ప్రశ్నలకు జవాబు. నాకు తెలియదు ఆన్సర్, కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చేసాడు. వాటిని చక్కగా దర్శనము ద్వారా దేవుడిచ్చినటువంటి ఆన్సర్లు అనేవి రిలీజ్ చేయబడినదే క్రైస్తవేతర సోదరుల ప్రశ్నలకు జవాబులు. 2000 బుక్స్ రిలీజ్ చేస్తే హాట్ కేక్ లాగా అవన్నీ కూడా అన్ని చోట్ల మరి స్ప్రెడ్ అయిపోయిన విధానం. నేను చెప్తున్నానంటే నీవు కూడా దేవుని కొరకై సాక్షిగా జీవించాలి అని ఇష్టపడితే, నీలో పరిశుద్ధాత్ముని కార్యము జరగాలని కోరుకుంటే నీవు ఆత్మతో సత్యముతో నింపబడాలి. నేను చనిపోయినా పర్వాలేదు, నా ద్వారా ఒక నూతన ఆత్మ రావాలి. నేను దేవుని కొరకై అట్టి విశ్వాసముతో నేను బ్రతుకుతాను. నేను ఎప్పుడు ఎక్కడని చెప్పే మాట, ఈ రోజు కూడా చెప్పే మాట ఏంటో తెలుసండి, హతసాక్షిని అవ్వడానికి నాకు ఇష్టమే. హతసాక్షిని అవ్వడానికి ఏ ప్రాంతంలో ఎలాంటి స్థలములైనా కానీ తీసుకొని వెళ్ళడానికైనా, వెళ్ళి స్వార్థ ప్రకటించడానికైనా నేను ఎప్పుడు సిద్ధమే. ఎందుకనంటే నేను 4 మాటలు ఎప్పుడు చెప్తూ ఉంటాను. కత్తి తెలుసు, కత్తి పదును తెలుసు, కత్తి గాయము తెలుసు, కత్తి బాధ తెలుసు. నా జీవితంలో కత్తితో కూడినటువంటి అనుభవాలు అనేవి మరి ఇక్కడ నన్ను చంపడానికి వచ్చినప్పుడు ఈ మెడ మీద పడాల్సినటువంటిది ఇక్కడ పడింది. అందుకే నేను అంటా, కాబట్టి నా జీవితము ప్రభువా నేను నీ కొరకై హతసాక్షిని అవ్వడానికి నేను సిద్ధమే. నీ జీవితంలో సిద్ధపాటును కలిగి ఉన్నావా?
పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి విశ్వాస్యత, ఆ నమ్మకము నీలో ఉంటే నువ్వు దేవుని కొరకై నమ్మకంగా వాడబడతావు. దేవుని కొరకై సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి ఫిలిప్పును గురించి కూడా చూడగలిగితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనములో ఫిలిప్పు క్రీస్తును ప్రకటించెను. ఎంత చక్కటి మాట అండి. అపోస్తల కార్యములు 8:5లో మనం అక్కడ చూడగలిగినప్పుడు ఫిలిప్పు క్రీస్తును ప్రకటించెను. ఆ ప్రకటించిన క్రమములో అక్కడ సూచక క్రియలు, అద్భుతమైన కార్యములు జరిగాయి. మరి దురాత్మ చేత అపవిత్రాత్మలతో నింపబడిన వారు అక్కడ ఫిలిప్పు ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ ప్రార్థన చేయగా ఆ అపవిత్రాత్మలతో నింపబడిన విధానము, మనుష్యులను వదిలి కేకలు వేస్తూ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన విధానముగా చూస్తూ ఉన్నాం. అంతేనా? ఆ తర్వాత వచనాలలో పక్షవాయువు కలిగిన వారు స్వస్థత పొందారు, కుంటివారు అనేవారు స్వస్థతలు పొందుకోగలిగారు. ఆ పట్టణమంతా కూడా సంతోషించి, అదే అపోస్తల కార్యములు 8:12లో అక్కడుండే వారు అనేక మంది బాప్తిస్మము తీసుకున్నారు. నీతో రాత్రికాల సమయమున పరిశుద్ధాత్ముడు తెలియచేసేటువంటి మాట, ఫిలిప్పు వలె పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నావా? కందాకే రాణి, అక్కడ ఉండేటువంటి ట్రెజరర్ నపుంసకుడు, అతని దగ్గర పరిశుద్ధాత్మతో నింపబడిన ఫిలిప్పు వేగముగా వెళ్ళి యెషయా గ్రంథము చదువుతుండే క్రమములో అతనికి సువార్త ప్రకటించి అతను బాప్తిస్మం తీసుకునే క్రమములో పరిశుద్ధాత్మ అతన్ని ప్రేరేపించి, అతను బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఫిలిప్పు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ చోటు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇవన్నీ తర్వాత వచనాల్లో ఉండేటువంటి మాట. నేనేం చెప్తున్నానంటే, నీలో పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మను నీవు కోరుకుంటూ ఉంటే, నిన్ను కూడా దేవుడు బహుబలముగా ఆయన వాడుకోగలుగుతాడు. బహుబలముగా నీ జీవితమును కూడా దేవుడు మార్చగలిగేటువంటి స్థితిగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు జీవితాన్ని మనం చూడగలిగితే పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు క్రీస్తును దూరము నుంచి వెంబడించాడా, దగ్గరగానా? దూరము నుంచి వెంబడించాడు. అలాగే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చిన్న పిల్లల వద్ద ఆయన తెలియచేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు మీరు మేల్కొనే ఉండండి అని అంటే ప్రార్థించుంటే ఎందు ఉండవలసిన పేతురు ఆయన నిద్రిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి స్థితిలో పరిశుద్ధాత్మతో నింపబడని పేతురు పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థించుకున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురును దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడంటే, తనను దేవుడు వాడుకున్న క్రమంలో అపోస్తల కార్యములలో మరి 2వ అధ్యాయం 37 నుంచి మనం చూడగలిగితే ఒకేసారి 3000 మంది ఏమయ్యారండి? యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని వారు బాప్తిస్మము తీసుకున్నారు. మరి అదే పేతురు అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు ప్రాణ భయముతో పారిపోయాడు, చిన్న పిల్లల వద్ద అబద్ధమాడాడు. ఈ రోజున పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థించుకున్న పేతురును దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. కాబట్టి ఒకేసారి 3000 మంది క్రీస్తును అంగీకరించారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6-7లో కుంటివాడు నడవడము జరిగింది. 2వసారి పేతురు ప్రసంగములో 5000 మంది ఒకేసారి రక్షణలో వచ్చారు. ఇంకా ఎంత అద్భుతమైన కార్యం అనంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 15-16లో మనం చూడగలిగితే పేతురు నీడ పడిన క్రమములో స్వస్థత పొందుకున్నారు. ఆయన నీడ పడితే చాలు ఆ స్వస్థత పొందుకునేటువంటి క్రమం. పక్షవాయువు కలిగిన వారు స్వస్థత పొందారు. అలాగే తబిత, మరణించిన తబిత అక్కడ బ్రతికినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే అపోస్తల కార్యములు 10:44లో ఆయన బోధించడం ద్వారా పరిశుద్ధాత్మ దిగినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతకుముందు అదే పేతురే కదా, ఇప్పుడు అదే పేతురే కదా. తేడా ఏమిటి అనంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని కొరకై గొప్ప కార్యములు చేయగలిగాడు. చివరికి తనను హతసాక్షిగా చేసే సమయములో వారితో బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నా రక్షకుని కంటే మించిన విధానం నాకు లేదు, అందుకని నా తల కింద పెట్టి నా కాళ్ళు పైకి పెట్టి వేలాడుతున్నాను, సిలువ వేయండి. ఎంత సమర్పణ!
పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురులో జరిగిన అద్భుతమైన కార్యం ఏమిటి అనంటే, నేను దేవుని కొరకై హతసాక్షిగా నేను మరణించడానికి ఇష్టపడుతూ ఉన్నా, దేవునితో కూడినటువంటి సహవాసములో ఆయన కొరకై నేను మరణించడానికైనా నేను కాంప్రమైజ్ కాను. అట్టి విశ్వాస్యతతో పేతురు హతసాక్షి అయిపోయాడండి. ఈ రాత్రికాల సమయమున పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క ఆత్మన్న నీ వలన దేవుని సన్నిధానానికి నడిపించబడిందా? ఒక్క ఆత్మన్న నీ వలన దేవుని సన్నిధానమునకు నడిపించలేనప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకుని యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని నువ్వు చెప్పుకున్నట్టు వ్యర్థం. దేవునితో కూడిన సహవాసములో నేను జీవిస్తున్నానని నువ్వు చెప్పుకొనట వ్యర్థం. దేవునితో కూడిన ఆత్మీయత నా బ్రతుకులో కలిగి ఉన్నానని చెప్పుకొనుట కూడా వ్యర్థమే. పరిశుద్ధాత్మ తండ్రి నా మీదకు దిగిరా, నేను నీ కొరకై సాక్షిగా బ్రతకాలి. అంతెందుకండి, అపోస్తులైన పౌలును మనం చూడగలిగితే ఆయన ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఉండేటువంటి వారందరిని కూడా కొట్టి తరుముతూ ఉన్నాడు ఆ కాలములో. సో కాబట్టి ఆనాటి కాలము అపోస్తులనే వారిని అందరిని కొట్టి తరుముతూ దొరికిన వారిని విపరీతంగా గాయపరుస్తూ ఉండేటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన విధానముగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి తాను ఎంతగా అద్భుతమైన కార్యములు అనంటే, పరిశుద్ధాత్మతో కూడిన విధానములో దమస్కు మార్గములో వెళుతూ ఉంటే దేవుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు, నువ్వెవరంటే నువ్వు హింసించున్న నీ దేవుడను. అట్టి సౌలు యొక్క కంటికి ఉండే పొరలు రాలగా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనములో చూస్తే అక్కడ ఉండేటువంటి లుస్త్రాలో బలహీన పాదములు కలిగి ఉండేటువంటి వ్యక్తిని ఆయన ప్రార్థించగానే యేసు నామమున అతను తెలియచేసిన క్రమంలో బలహీనమైన పాదములు కలిగి ఉండేటువంటి వ్యక్తి, కుంటివాడై ఉండేటువంటి వ్యక్తి చక్కగా అక్కడ నడవలేకుండా ఉన్న వ్యక్తి నడవగలిగాడే. ఇది పరిశుద్ధాత్మ కార్యం. అంతేనా? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 14వ వచనములో ఇట్టి అద్భుతమైన కార్యం జరగగానే వారందరూ కూడా నువ్వు ఎవరయ్యా నీవు అనేటువంటి విధానములో అతనికి దండలు వేయడానికి వస్తే అపోస్తుల కార్యములు 14:14లో తన బట్టలు చెప్పుకున్నాడండి. ఎందుకని? ఒకవేళ ఈ రోజుల్లో ఎలాగున్నారు కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు, పరిచారకులు ఏ విధంగా ఉన్నారు? ఒక్క అద్భుతమైన కార్యం జరిగిందా ఇక మొత్తం యూట్యూబ్లో అదే మొత్తం కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, అద్భుతమైన కార్యం జరిగిన తర్వాత తన వస్త్రములు చింపుకున్నాడు. మేమెంతటి వారు అంటే తగ్గింపు. నీలో పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటావు. మాదిరికరమైన జీవితాన్ని నీ బ్రతుకులో కొనసాగింపు చేయగలుగుతావు. పౌలు యొక్క పవర్ ఎలాంటిదనంటే, గర్భముతో ఉండే స్త్రీ కడుపులో కత్తితో పొడిచి ఆ గర్భములో ఉండే పిండమును కత్తితో ఇలాగా ఏలాడదీసేటువంటి మూర్ఖుడు సౌలు ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత అతని జీవితాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14:19లో రాళ్లతో కొట్టించుకుంటున్నాడండి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత రాళ్లతో కొట్టించుకుంటూ ఉండే విధానములో, అలాగే చాలా దెబ్బలు, ఈడ్చుకొని పోవడము, బట్టలు చింపిరి, ఇన్ని బాధలు అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈడ్చుకొని పోతున్నారు. ఒకప్పుడు అతని ముందు ఎవరు నిలబడలేనిటువంటి విధానములు ఉండే సౌలు పౌలైన తర్వాత, ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత రాళ్లతో కొట్టించుకుంటున్నాడు, ఈడ్చుకొని పోతున్నారు, బట్టలు చింపుతున్నారు. మరి అదే విధముగా ఉండేటువంటి పౌలు చెరసాల్లో వేయబడిన తర్వాత బాగా కొట్టి చెరసాల్లో పడవేసిన తర్వాత అక్కడ ఆ నొప్పులతో బొండ వేసిన తర్వాత పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే చెరసాల తెరవబడిన విధానం, వెలుగు నింపబడిన క్రమం, చీకటి తొలగింపబడిన విధానం. కాబట్టి ఇక్కడ నీతో ఈరోజు రాత్రికాల సమయం పరిశుద్ధాత్ముడు తెలియచేసే మాట ఏమిటి అని అంటే, నీవు దేవుని కొరకై సాక్షిగా బ్రతికేటువంటి క్రమములో నేను సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ,
ఇది మరి 1 కొరింథీ 9:16 మరి పౌలు గారు పలుకుతున్న మాట, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఇటు విశ్వాస్యత పౌలు గారిలో కలిగి ఉండేటువంటి విధానం. కాబట్టి మరి తన యొక్క జీవితాన్ని మనం చూడగలిగినప్పుడు వాక్యమైన దేవుడు తెలియచేసే మాట 2 కొరింథీ 11:24 చూస్తే 5 మారులు, 1 తక్కువ, 40 సార్లు కొరడా దెబ్బలు తింటిని, 3 మారు బెద్దములతో కొట్టబడి తిని, 1 సారి రాళ్లతో కొట్టబడిన విధానము, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, 1 రాత్రి మగలు సముద్రములో గడిపి తిని. ఇట్టి కష్టములన్నీ కూడా పౌలు గారు అనుభవిస్తున్నారు. ఎందుకని? సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న క్రమంలో ఈ రాత్రికాల సమయమున దేవుని కొరకై సాక్షిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్మ కార్యములు సేవకుడిని ఎవరినైనా నీవు విశ్వాసమును కలిగి నీవు ప్రార్థించగలిగితే యేసు నామమున దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలుగుతాడని ఒక ఉపమానమును చెప్పదలుచుకున్నారు. రీసెంట్ గా మీటింగ్స్ లో ఒకరు దయాకర్ గారని సాక్ష్యమును పంచుకున్నారు. వారి సాక్ష్యాన్ని ఇక్కడ మీ దగ్గర తెలియచేదలుచుకున్నాను. ఒక అమ్మాయి 2022 సంవత్సరము తన జీవితము బహు భయంకరమైన స్థితి. ఎంతగా అనంటే యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 11 లక్షలు ఖర్చు పెట్టారండి. ఏ కావాలో అన్ని స్థలాలు మీరు అర్థం చేసుకోండి. హాస్పిటల్స్ అయిపోయినాయి, రిహాబిలిటేషన్ సెంటర్ అయిపోయి, వారు తిరగలిగే విధానములు అంటే క్రైస్తవేతరులు వారు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి వారు తిరగగలిగేటువంటి ప్రాంతాలన్నీ వెళ్ళారు. అన్ని చోట్ల తీసుకుని వెళ్ళారు. ఏమి చేయాలో అవన్నీ చేసిన చివరికి యశోద హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్స్ అన్నారు, మీ అమ్మాయి బతుక తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోండి. ఆ రోజున ఆ ఇంట్లో రెంట్కుంటున్న దయాకర్ వాళ్ళ అక్క గారు వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిన క్రమంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పలానా సుందర్ పాస్టర్ గారు ఉన్నారు కదా, వారికి కాల్ చేయి, అమ్మాయి చనిపోయే స్థితిలో ఉంది కదా అని అన్నప్పుడు నైట్ నాకు వారు గురువారం రాత్రి మరి వారు శుక్రవారం రాత్రి వారు నాకు ఫోన్ చేశారు. అంటే మార్నింగ్ 3 గంటలప్పుడు, సార్ అమ్మాయి ఊపిరిపోతుంది, లాస్ట్ బ్రీతింగ్ లో ఉంది, ఈ అమ్మాయి గురించి ప్రార్థించండి. లాస్ట్ బ్రీతింగ్. ఆ సమయంలో నిద్రలో లేచి వీడియో కాల్ చేయండి అంటే వీడియో కాల్ చూస్తూ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఆ బ్రీతింగ్ ఆగిపోయే సిచ్యువేషన్ లో యేసు నామమున ప్రార్థించానండి. వాళ్ళు కళ్ళు మూసుకొని నేను ప్రార్థిస్తున్నాను, వాళ్ళు అరుస్తున్నారు, సార్ బ్రీతింగ్ వస్తుంది, మీరు ఏదో చేస్తున్నారు కదా అది ఇంకా చేయండి. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులుగా మీరు ఏదో చేస్తున్నారు కదా అది ఇంకా చేయండి, అమ్మాయికి బ్రీతింగ్ వస్తుంది. అద్భుతమైన కార్యం. ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ కార్యం. అమ్మాయిలో ఊపిరి వచ్చింది. లాస్ట్ కొన ప్రాణముతో కూడిన స్థితిలో వెంటనే వారు అంటున్నారు, గట్టిగా అంటున్నారు అమ్మాయి బంధువులు తల్లిదండ్రులు అందరూ, మీరు ఒకసారి రండి. ఈరోజు వీలు కాదు, శనివారం రోజు వస్తాను మధ్యాహ్నం అని చెప్పాను. శనివారం మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో లేనివి లేవండి, అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. విభూతి కానీ ఏమంటే అన్ని అర్థం చేసుకుని అన్ని ఆ ఇల్లు మొత్తం కూడా నింపబడి ఉన్నాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ మిరాకిల్. ఏంటో తెలుసండి, ఆ ఇంట్లో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని గడప మీద కాలు పెట్టి ప్రార్థిస్తున్నాను. లోపల అమ్మాయికి సంఖ్యలు వేసి కట్టేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే 7 సార్లు తాను సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. కత్తి దొరికితే నెయిల్ పాలిష్ లేదా గ్యాస్ సిలిండర్ ఏదంటే వెలిగించుకుంటూ నానా రకాలుగా సూసైడ్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నది. కానీ యేసు నామమున ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళి గడప మీద కాలు పెట్టి ప్రార్థించి లోపలికి వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే నవ్వుతుంది. అప్పటిదాకా పిచ్చిగా ప్రవర్తిస్తూ మోషన్ యూరిన్ కూడా చక్కగా ఉంటుందండి అమ్మాయి. మోషన్ యూరిన్ పోయిన స్థితిలో అలాగే ఉండేటువంటి అమ్మాయి, 22 ఇయర్స్ అమ్మాయి చక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ సంఖ్యలు వాళ్ళు కట్టేస్తుంటే నేను ఒకటే అన్నా, ప్రార్థించగానే దురాత్మ వెళ్ళిపోయింది.
సంఖ్యలు తీయండి అంటే వాళ్ళు భయపడుతున్నారు. సార్ మీకు తెలియదు సార్, మీకు తెలియదు సార్, మేము ఇన్ని రోజుల నుంచి ఈ అమ్మాయి గురించి ఎంత టెన్షన్ పడుతున్నామో మీకు తెలియదు, వదిలిపెడితే సూసైడ్ చేసుకుంటారు. లేదు, తీయండి. యేసు నామమున ప్రార్థించగానే సంఖ్యలు తీసేశారు, సంఖ్యలు విడిపోయారు. చక్కగా అమ్మాయి కూర్చుంది, నాతో మాట్లాడడం మొదలు పెట్టింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, ఆ సండే రోజు చర్చికి వచ్చింది. శనివారం వెళ్ళాను, సండే రోజు చర్చికి వచ్చింది, సాక్ష్యం ఇచ్చింది. బుధవారం రోజున మా అనాథాశ్రయానికి వచ్చి వారందరికీ భోజనం పెట్టింది. ఎన్నో రోజుల నుంచి సావు కొరకు ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ కార్యములు కంటి కనిపించనివి, చెవులకు వినిపించనివి, అగమ్య గోచరాలు. తర్వాత కామారెడ్డి దగ్గర ఒక అమ్మాయి రజిత, అమ్మాయి పెళ్ళైంది, పిల్లలు. కొన్ని నెలల నుంచి కూడా లేవలేక కూర్చోలేక హాస్పిటల్స్ ఎన్ని తిరగాలో అన్ని తిరిగింది, ఎన్ని చోట్లకి వెళ్ళాలో అన్ని చోట్లకి వెళ్ళింది. కానీ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకొని పరిశుద్ధాత్మపై ఆధారపడిన విధానంలో అక్కడ కూడా వెళ్ళి ప్రార్థించి యేసు నామమున గద్దిస్తున్నాను, లేచి నడువంటే చక్కగా నడుచుకొని వచ్చింది. ఇది సేవకుడులో ఏమైనా ప్రత్యేకత ఏమి లేదండి. సేవకుడిలో ఏ ప్రత్యేకత లేదు. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని కార్యములు కంటికి కనిపించనివి, చెవులకు వినిపించనివి, అగమ్య గోచరాలు. నీలో పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఇలాగున్న బలహీనుడనైన నన్ను వాడుకొని 100 మంది జీవితాల్లో దేవుడు అద్భుతమైన స్వస్థతలు దయచేశాడు. దురాత్మలు వెళ్ళిపోయిన విధానం, అద్భుతంగా దేవుడు వారిని స్వస్థపరిచిన క్రమం. కాబట్టి రాత్రికాల సమయము నీతో పరిశుద్ధాత్ముడు తెలియజేసే మాట ఏంటంటే, నీ బాధ్యత ఆత్మల రక్షణ. దేవుని కొరకై ఆత్మల రక్షణ. అందుకే ఈ చరణము, ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను. ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను. అంతము వరకు ప్రకటింతును అశువులు బాసిన ప్రభు యేసును. అంతము వరకు ప్రకటింతును అశువులు బాసిన ప్రభు యేసును. సాక్షులలో రాత్రికాల సమయం పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి అంటే నీ కర్తవ్యాన్ని పరిశుద్ధాత్మలు గుర్తు చేసే క్రమంలో దేవుని కొరకై సాక్షిగా బ్రతుకు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అనేటువంటి మాట ఇక్కడ మనతో పరిశుద్ధాత్ముడు తెలియచేసే క్రమంలో నేను ముగించేస్తూ ఉన్నా. మన జీవితాలలో వాక్యమైన దేవుడు నీకు నాకు మనకు తెలియచేసే క్రమంలో వాక్యమైన దేవుడు తెలియచేసేటువంటి మాట ఏమిటి అనంటే, నీ జీవితములో ఇంకేమి చెప్పేదను అనేటువంటి విధానములో అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అనేటువంటి క్రమములో మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఇట్టి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు కొరకై సాక్షులుగా జీవించినటువంటి శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన విధానములో ఆయన కొరకై సాక్షిగా వారందరూ జీవించారు.
పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు వారి ఆఖరి శ్వాస వరకు దేవుని కొరకే సాక్షులుగా జీవిస్తారు. కాబట్టి మరి నూతన నిబంధనలో ఆయన కొరకు హత్సాక్షులైన క్రమములో ఎంతమందినండి? బర్తులమై బ్రతికుండగానే చర్మమును వలిచారే, అతను చంపారే. మరి ఈ రోజున నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న క్రమంలో ఒక్క ఆత్మనైనా దేవుని వద్దకు తీసుకొని వచ్చుటకై సిద్ధమా?